అప్పటడుగుల వయసులో చిన్ని కృష్ణుని తప్పటడుగుల నుంచి ఆ చిన్నారికి ఆశిస్తూ ప్రేమిస్తూ ఆ చిన్నారి ఎంత గొప్పగా అభినయించడానికి కారకులైనటువంటి వారి గురుదేవులకు గురుదేవులు ఇచ్చినటువంటి శిక్షణను పూజా తప్పకుండా ఇంట్లో కూడా మళ్ళీ రీప్రాక్టీస్ చేయించి అద్భుతమైనటువంటి విధంగా దానికి ప్రాణం పోయడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాము. ఇలాగా సైకాలజిస్ట్ గారన్నా వారు నా దగ్గరికి ఎవరైనా వస్తే ముందు వేసే ప్రశ్న అన్నది నిజంగా అంటే ఇటువంటి కార్యక్రమాలు అనేక వందల వేలు కనుక నేను చూసి ఉండకపోతే నాకు కూడా సైకాలజిస్ట్ అవసరం వచ్చేది. ఈ ప్రెజర్స్ అన్ని హైదరాబాద్ మహానగరంలో 2 రకాల ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సంస్థలు ఉన్నాయి. ఒకటి ఆసుపత్రులు అయితే ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి సంస్థ. బయట బహుశా నేను వచ్చే టైం ఇక్కడికి రావడానికి ముందు ఇటువంటి కార్యక్రమాలకు రావడానికి ముందు నా బ్లడ్ ప్రెషర్ చూసుకుంటే డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. వీడు వచ్చిపోయిన తర్వాత అది తగ్గుతుంది. మరి ఈ రకంగా పరోక్షంగా ప్రజల జీవితాల్లో ఒకవైపు ఆనందం, ఒకవైపు ఉత్సాహం. నాట్యమయూరి దుర్గారాజేశ్వరి గారు తర్వాత అవార్డు మిమ్మల్నే కదా. నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్. జిల్లా అగ్నేష్ తరఫున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతాభివందనాలు. సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున అలాగే ఈరోజు నూతనంగా ప్రారంభించినటువంటి మెగా నైన్ ఛానల్ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. వెల్కమ్ సార్. అలాగే మా ప్రేక్షకుల తరఫున కూడా మీకు స్వాగతం, సుస్వాగతం. సో మీ యొక్క స్పందన యొక్క ప్రతిస్పందన మొత్తంగా తెలియజేయండి. పేరు రాజా అండి. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 15 ఏళ్ళు పనిచేశాను. తర్వాత ఇండియన్ ఆడిట్ డిపార్ట్మెంట్లో 26 ఏళ్ళు పనిచేశాను. అయితే మేము దేశాని కోసం ఏదో చేశాము, కానీ ప్రస్తుతం సమాజానికి కావాల్సిన అవసరాన్ని ఈ మెగా నైన్ ఛానల్ ద్వారా సమాజ సేవ చేస్తూ ఎవరికైతే ఏం అవసరం ఉందో అవన్నీ కూడా మీరు చేసి విజయవంతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ టు మెగా నైన్ ఛానల్. అలాగే మన సూర్యచంద్ర కల్చరల్ ఆర్గనైజేషన్ ఆల్సో 95 నుంచి అంటే 29 ఏళ్ళు ఒక ఆర్గనైజేషన్ నడపడం చాలా కష్టం. అనేక వేల ప్రోగ్రాంలు చేసి అనేక మంది కళాకారుల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే మంచి మంచి వాళ్ళని గుర్తించి వాళ్ళకి సన్మానం చేస్తున్నారు. వారి సేవ కూడా సమాజానికి ఎంతో అవసరం. వారు మునుముందు కూడా మరెన్నో సేవలు చేయాలని ఆ భగవంతుడు వాళ్ళకి శక్తిని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మెగా నైన్
ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, మీ యొక్క సందేశాన్ని తెలియజేయండి. ఈ ఛానల్ ద్వారా నేను ముందు చెప్పబోయేదంటే యాక్చువల్లీ మనం ఇప్పుడు ఇమీడియట్గా వచ్చేస్తే పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, పేరెంట్స్ చాలా స్ట్రెస్లో ఉన్నారు, పిల్లలు కూడా చాలా స్ట్రెస్లో ఉన్నారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే అందరి పేరెంట్స్కి ఒక్కడే చెప్పాల్సింది అంటే ఒత్తిడి తగ్గించుకోండి, పిల్లల మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకండి, హ్యాపీగా ఎగ్జామ్స్ రాయండి. అలాగే వాళ్ళకి వచ్చే రేపు హాలిడేస్ కానీ ఏదైనా సరే వాళ్ళని హాలిడేస్లో ఏదైనా హాబీ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అది మనం సుచిత్ర కల్చరల్ ఆర్గనైజ్ ఎలా చేస్తామో అలా ఏదైనా కల్చరల్ ఈవెంట్లో కానీ దాంట్లోకి పంపించండి. కాంపిటీషన్స్లో ఏదైనా వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లోకి పంపించండి. ముఖ్యంగా ఇది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలని, ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ తరఫున, పల్లె మోహన్ ఛానల్ తరఫున, మెట్రో ఛానల్ తరఫున, అలాగే మెగా 9 ఛానల్ తరఫున మా కార్యక్రమానికి విచ్చేసేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ప్రేక్షకుల తరఫున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్స్ తరఫున మా యొక్క విన్నపాన్ని బంధించి మా యొక్క అవార్డు స్వీకరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మీరు సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున ఈ అవార్డును తీసుకున్నారు. దాని యొక్క మీ యొక్క స్పందన ఏంటి, మీ యొక్క ప్రతిస్పందన తెలియజేస్తుందిగా మా ప్రేక్షకులు తెలియజేసుకోవచ్చు. నా పేరు జ్యోతిరావు, నేను సైకాలజిస్ట్ని. ఐ థింక్ సూర్యచంద్ర కల్చరల్ ఆర్గనైజేషన్ ఐ థింక్ 29 years నుంచి ఉంది. కానీ వాళ్ళు లాంగ్ స్టాండింగ్ చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ప్రతి ఇచ్చిన వాళ్ళు చేసే కల్చరల్ ప్రోగ్రామ్స్ నేను చూశాను. చిన్న పిల్లలు ఎంత బాగా పర్ఫామ్ చేశారో దీని వెనకాతలున్న ఆయన కృషి అని మోహన్ గారు కృషి పత్రాలను నేను నిజంగానే అభినందిస్తున్నాను. అలాగే ఆయన ఒక స్టెప్ ముందుకు వెళ్ళి మెట్రో 9 అని చెప్పి ఒక ఛానల్ స్టార్ట్ చేశారు. అది ఇంకా ప్రజలకు చేరువవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కవర్ చేసే దాంట్లో హెల్త్ ఉండొచ్చు, కల్చరల్ ఉండొచ్చు, ఇంకా రకరకాల విషయాల్లో ఆయన ముందుకు వెళ్ళచ్చు. చాలామంది ప్రజలకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అది నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఆయన ఈ ప్రయత్నం ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి చాలామంది ప్రజలకి ఆయన ఛానల్ ద్వారా ఉపయోగం రావాలని నా వంతు నేను ఏదైనా సహకారం విధంగా ఏదైనా హెల్త్ టిప్స్ కానీ లేకపోతే ముఖ్యంగా మానసిక సమస్యలు గురించి అందరికీ ఉంటున్నాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా అవసరమైతే తప్పకుండా నా వంతు సహకారాన్ని అందిస్తానని మాత్రం చెప్తున్నాను. వన్స్ అగైన్ ఆయనకి ఆల్ ద బెస్ట్ అండి అండ్ కంగ్రాచులేషన్స్. అయితే మా ముఖ్యమంత్రి గారు సూచించారు కాబట్టి ఇప్పుడు మెగా ఛానల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్యమంత్రి చెప్పారు. మెగా ఛానల్ లోగో ఆవిష్కరణ మన ముఖ్యమంత్రి